హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక టెంపుల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు కూడా చాలానే ఉంటారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, చూడండి, ఇది శివలింగం ఆకారంలో ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ శివలింగం లానే ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి అరుణాచలంలో పచ్చయ్యమ్మ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ గురించి అయితే ఈ వీడియో. ఫస్ట్ ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో చెప్తాను. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈశాన్యలింగం వస్తుంది కదా, ఈశాన్యలింగంకి లోపల సైడ్ వెళ్తే ఈశాన్యలింగం వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్ గా రోడ్డు పైన వెళ్తూ ఉంటే మనకి మన రైట్ హ్యాండ్ సైడ్ అంటే రోడ్డుకి అవతల పక్కన మనకి పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి మనం 1.5 ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా తెలియదు, 1.5 to 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంత నడిచి వెళ్తే లోపలికి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. స్ట్రైట్ గా ఒకటే రోడ్డు ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండ్ చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ అమ్మవారు గ్రీన్ కలర్ లో ఉంటారు, అంటే ఆకుపచ్చ రంగులో ఉంటారు. అండ్ అమ్మవారికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. అమ్మవారు ఆకుపచ్చ చీరలోనే ఉంటారు. ఇక్కడ కుంకుమ కూడా ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. బయట మనకి చిన్న బాటిల్స్ లో అమ్ముతారనమాట ఆకుపచ్చ కుంకుమ. అక్కడికి వెళ్లి ఆ కుంకుమ ఒకటి తీసుకొని మనం లోపలికి వెళ్ళినప్పుడు దర్శనంకి తీసుకెళ్తే అక్కడ పూజారి అమ్మవారి పైన కుంకుమ అర్చన చేసి మళ్ళీ మనకు ఆ బాటిల్ ఇస్తారనమాట. మనము అది రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు. యాక్చువల్ గా అది పెట్టుకుంటే సౌభాగ్యానికి మంచిది అని అక్కడ అందరు నమ్ముతారు. సో నాకెలా తెలుసు అంటే ఈ వీడియో, నేను అరుణాచలంకి వెళ్లే ముందు చాలా వీడియోస్ అయితే చూసాను. అరుణాచలంలో ఏం చూడాలి, ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నప్పుడు అయితే ఎలా అన్నా ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. లాస్ట్ 8 months బిఫోర్ నుంచి నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి అనుకున్నాను, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అయితే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. బట్ ఎలా వెళ్ళాలైతే తెలీదు. నేనేమనుకున్నా అంటే గిరి ప్రదక్షిణలోనే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది అనుకున్నాను. నేను చూసినప్పుడల్లా గిరి ప్రదక్షిణలో వచ్చిన టెంపుల్స్ అని నేను ఆ టెంపులేనేమో అని చెప్పి అనుకున్నాను. బట్ కాదు, నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినందుకో ఏమో తెలీదు, అనుకోకుండా మేమైతే రోడ్ మిస్ అయ్యి ఈ టెంపుల్కి వచ్చాము. ఈశాన్యలింగంకి వెళ్తున్నప్పుడు గిరి ప్రదక్షిణలో మేము లోపలికి వెళ్లకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాకు ఒక ఆర్చ్ కనిపించింది. అయితే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అంటే మేము ఇంకా వస్తున్నాము అంటే, లేదు మేము ఆల్రెడీ ఈశాన్యలింగంకి వచ్చేసాం, మీరు ఎక్కడున్నారు అని చెప్పి అన్నారు. అదేంటి మాకన్నా వెనకాలండి వాళ్ళు ఎలా వెళ్ళారు, మేము ఇంకా రీచ్ అవ్వలేదు ఏంటి అనుకుంటే అప్పుడు అర్థమైంది మేము రోడ్ మిస్ అయ్యాము, కొంచెం ముందలకు వచ్చేసాము అని చెప్పి. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ స్ట్రైట్ గా వెళ్తే పచ్చయ్యమ్మ టెంపుల్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మీకు నేను పెద్ద విగ్రహాలతో చూపించాను కదా టెంపుల్ ఎంట్రన్స్ లో అనమాట. అవి ఋషులు యొక్క విగ్రహాలు అలా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఋషుల యొక్క వాహనాలు. ఇక్కడ మేము ఫొటోస్ అవి కూడా దిగాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు లోపల అమ్మవారిని అయితే చూపించట్లేదు కానీ బయట కూడా అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఆకుపచ్చ రంగులో ఉంటుంది అమ్మవారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ ఫీల్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైనా ఈ టెంపుల్ ఇంతకు ముందే చూసుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.